సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఈ వీడియోలో రెండు టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీ 2 days టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్. రెండో టాపిక్ వచ్చేసి మనశంకర వరప్రసాద్ గారు ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ ఎక్స్పెక్టేషన్స్. ముందుగా సెకండ్ డే కలెక్షన్స్ రిపోర్ట్ మాట్లాడుకుందాం. రెండో రోజున కలెక్షన్స్ లో హోల్డ్ ఇంట్రెస్టింగ్ గానే కనిపించింది రెండు తెలుగు రాష్ట్రాల వరకు. హిందీలో ఇంప్రెసివ్ గ్రోత్ కనిపించలేదు, డిసప్పాయింటింగ్ రన్ కంటిన్యూ అవుతుంది. ఓవర్సీస్ లో కూడా కొంచెం అనుమానకరమైన రన్ నడుస్తుంది. ది రాజా సాబ్ సినిమాకి సంబంధించి అక్కడ రివ్యూస్ ఎఫెక్ట్ స్ట్రాంగ్ గా పనిచేస్తుంది. పికప్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిన మ్యాటర్. 2 తెలుగు స్టేట్స్ లో మాత్రం పండగ అయిపోయేంత వరకు, సెలవులు ఉన్నంత వరకు సినిమా ఇంట్రెస్టింగ్ గా షేర్స్ వసూలు చేస్తుంది. అందుకు సంబంధించిన స్ట్రాంగ్ ఇండికేషన్స్ రెండో రోజున కనిపించాయి. వచ్చే కలెక్షన్లతో సినిమా హిట్ అయిపోతుందా చెప్పలేని పరిస్థితి, కానీ రికవరీ ఉంటుంది, మంచి రికవరీ ఉంటుంది. దారుణమైన లాస్లు అయితే ఉండకపోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల వరకు. పండుగ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల వరకు దాదాపు 15 కోట్ల వరకు షేర్ రిపోర్ట్ చేసింది. మంచిగానే సినిమా కలెక్షన్స్ ని హోల్డ్ చేసిందని చెప్పాలి. ఆడియన్స్ థియేటర్స్ కి వస్తున్నారు ప్రభాస్ ను చూడటానికి. టాక్ కి సంబంధించి కొంత నెగిటివిటీ ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా ప్రభాస్ మేనియాని, మారుతి క్రియేట్ చేసిన ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయడానికి థియేటర్స్ కి వస్తున్నారు ఆడియన్స్. ఇది జరిగేదే. ప్రభాస్ సినిమా అంటే 3-4 రోజుల పాటు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ భారీగా ఉండటం అనేది జనరల్ గా జరుగుతున్నదే. ఈసారి కూడా అది జరుగుతుంది. టోటల్ గా చూసుకుంటే సినిమా రెండో రోజున ప్రపంచవ్యాప్తంగా రిపోర్ట్ చేసిన గ్రాస్ నియర్లీ 40 కోట్లు ఉంది. షేర్ నియర్లీ 20 కోట్లు ఉంది. అందులో 15 కోట్ల షేర్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచే ఉండడం విశేషం. ఓవర్సీస్ నుంచి కూడా పర్వాలేదనిపించే షేర్ మాత్రమే రెండో రోజున రిపోర్ట్ అయింది. కర్ణాటక నుంచి, రెస్ట్ ఆఫ్ ఇండియా, హిందీ నుంచి ఇంప్రెసివ్ నెంబర్స్ అయితే పడలేదు. హిందీలో అయితే ఫస్ట్ రోజుతో పోల్చుకుంటే రెండో రోజున నెట్ తగ్గింది. ఫస్ట్ రోజున 6 కోట్ల నెట్ వస్తే రెండో రోజున 4 కోట్ల నెట్ వచ్చింది. 2 days టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే నియర్లీ 140 కోట్లు ఉంది. షేర్ చూసుకుంటే 80 కోట్ల వరకు ఉంది. అన్ని వెర్షన్స్ లో కలిపి, అన్ని ఏరియాల్లో కలిపి. సినిమా హిట్ అవడానికి 400 కోట్ల గ్రాస్ రావాలి, 200 కోట్ల షేర్ రావాలి. సో సెలవులు చాలా కీలకం. పండగ సెలవులో సినిమా ఎంత స్ట్రాంగ్ గా పెర్ఫార్మ్ చేస్తే అంత ఈజీగా సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు నష్టాలు తప్పించుకునే పరిస్థితి ఉంటది. కాకపోతే సినిమాలో ఉన్న కంటెంట్ కు సంబంధించి మాత్రం నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. డైరెక్టర్ మారుతి ఆ నెగిటివిటీకి చెక్ పెట్టే అవకాశం తీసుకున్నారు సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ లో. మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. అందులో మారుతి మాట్లాడిన మాటలే హైలైట్ అయ్యాయి. సినిమాలో కంటెంట్ కు సంబంధించి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందరికి అది అర్థం కావటం లేదో, దాని మూలంగానే ఇబ్బంది పడుతున్నారు, అలాంటి వాళ్ళే సినిమాని తిడుతున్నారు అని చెప్పారు. అది ఆయన ఒపీనియన్. సినిమాకి సంబంధించి ఆయన ఎంత స్పోర్టివ్ గా ఉన్నారో అర్థం చేసుకోవాలి. అప్పుడే సినిమా సక్సెస్ ని, రిజల్ట్ ని డిసైడ్ చేయమాకండి. ఒక 10 రోజులు ఆగిన తర్వాత మాట్లాడుకుందాం. కంటెంట్ కొత్తగా ఉంది, రిసీవ్ చేసుకోవడానికి, ఆడియన్స్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, ఆ తర్వాత మాట్లాడుకుందాం రిజల్ట్ గురించి. ప్రస్తుతం అయితే సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి అని చెప్పారు. నిజంగా చాలా పాజిటివ్ గా ఉన్నారు మారుతి. ఆయన పాజిటివిటీకి తగ్గట్టు ఏదైనా మిరాకల్ జరిగి సినిమాకి కలెక్షన్స్ వస్తే బాగుంటది. తర్వాత ఓల్డ్ గెటప్ కి సంబంధించిన సీన్స్ ని ఇమీడియట్లీ గా యాడ్ చేశారు. జనవరి 10వ తారీఖు ఈవినింగ్ షోస్ నుంచే వాటిని యాడ్ చేశారు. యాక్చువల్ గా ప్లాన్ అయితే పండుగ టైంలో యాడ్ చేయాలి, రిపీట్ ఆడియన్స్ వస్తారు, ఆడియన్స్ కి ఒక ట్రీట్ ఇచ్చినట్టు ఉంటది అన్న స్ట్రాటజీ ప్రకారమే వాటిని ఇన్వాల్వ్ చేయకుండా పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. విమర్శలు వినిపించాయి. అందరూ కూడా ఆ సీన్స్ ఎక్కడున్నాయి, ఓల్డ్ గెటప్ లో ఉన్న ప్రభాస్ ఎక్కడున్నాడు అని సినిమాని వెతుక్కుంటూ దాని గురించి ఆలోచిస్తూ కథను అర్థం చేసుకోలేదు అని మారుతి స్టేట్మెంట్ ఇచ్చారు. మేబీ అయి ఉండొచ్చు, దాని మూలంగానే కథ అర్థం కాకపోయి ఉండొచ్చు. అందుకని ఇమీడియట్లీగా ఆ సీన్స్ ని యాడ్ చేసేసారు. ఇప్పుడు ఆ సీన్స్ ని చూస్తూ కథ మీద ఫోకస్ చేసి కథని ఎంతవరకు అర్థం చేసుకుని ఈ సినిమాకి పెద్ద సక్సెస్ ని ఇస్తారో ఆడియన్స్ చూడాలి. మారుతి అయితే కాన్ఫిడెంట్ గా ఉన్నారు, మంచి సినిమాని తీశాను అని. ఆయన విజన్, ఆయన క్రియేటివిటీని అర్థం చేసుకోవడానికి ఆడియన్స్ కి కొంచెం టైం పట్టొచ్చు. చూద్దాం మరి దాన్ని ఎలా అర్థం చేసుకుని ఈ సినిమాకి ఎలాంటి సపోర్ట్ ఇస్తారో రాబోయే రోజుల్లో. పోటీ అయితే మాత్రం గట్టిగా ఉంది. చిన్న సినిమాలకు కూడా మంచి అటెన్షన్ దొరుకుతుంది ఆడియన్స్ నుంచి. మనశంకర వరప్రసాద్ గారు సినిమా కాకుండా ఇంకొక సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చిందా, రాజా సాబ్ మూవీకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే ఏర్పడే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుద్దో. జనవరి 11 ఈవినింగ్ నుంచి మనశంకర వరప్రసాద్ గారు ప్రీమియర్స్ పడిపోతున్నాయి. అక్కడి నుంచే ఇంపాక్ట్ మొదలవుద్ది. ఆ ఇంపాక్ట్ ని రాజా సాబ్ ఎంతవరకు తట్టుకుంటాడో చూడాలి. దాని గురించి నెక్స్ట్ కలెక్షన్స్ రిపోర్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక మనశంకర్ వరప్రసాద్ గారు ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఎక్స్పెక్టేషన్స్ లోకి వెళ్ళిపోదాం. సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని చోట్ల ఓపెన్ అయిపోయాయి. ప్రీమియర్స్ పడుతున్నాయి. ఏ ఇబ్బంది లేకుండా తెలంగాణలో కూడా ప్రీమియర్స్ పడుతున్నాయి. టికెట్ రేట్లు పెంచుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఇచ్చింది. 600 అమ్ముతున్నారు టికెట్ హైదరాబాద్ లో. ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ప్రీమియర్స్ టికెట్ 500 ఉంది. మంచి మూవ్, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. పోతే మెగాస్టార్ సినిమా అంటే అడ్వాన్స్ బుకింగ్స్ తో జాతర జరిగేది కొంచెమే. రిలీజ్ అయిన తర్వాత టికెట్ కౌంటర్స్ దగ్గర జరిగే జాతర వేరే రకంగా ఉంటది. మాస్ ఆడియన్స్ సినిమాకి వచ్చి ఇచ్చే సపోర్ట్ అన్బిలీవబుల్ గా ఉంటది. ఆ జాతర వేరు. ఆ జాతర రిలీజ్ రోజు నుంచి స్టార్ట్ అవుద్ది. సినిమాకి మంచిగా బిజినెస్ జరిగింది. దాదాపు 120 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 120 కోట్ల షేర్ రావాలి, అప్పుడే హిట్ అంటారు. హిట్ టాక్ వస్తే అదేమంత పెద్ద మ్యాటర్ ఏం కాదు. పండుగ అడ్వాంటేజ్ ఉంది. మెగాస్టార్ కి వండర్ఫుల్ మార్కెట్ ఉంది. ఈజీగానే సినిమా 120 కోట్లకు పైన షేర్ పెట్టేస్తుంది. పోతే
ఈ సినిమాకి ప్రస్తుతం అయితే సూపర్బ్ పాజిటివ్ అడ్వాంటేజ్ అని నడుస్తుంది మార్కెట్ లో. అంతకు ముందు లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగక ముందుల కొంతవరకు అనుమానమే ఉంది సినిమా మీద. ఎందుకంటే ట్రైలర్ అనుకున్నట్టు రాలా. మెగా ఫ్యాన్స్, మెగా శ్రేయోభిలాషులు ట్రైలర్ బాగుంది అని సర్ది చెప్పుకున్నారు, కానీ ఓవరాల్ గా అయితే ట్రైలర్ తో మంచి ఇంప్రెషన్ అయితే రాలా. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మాత్రం సినిమా మీద ఇంప్రెషన్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మామూలుగా చేయలేదు మూవీ టీం, ముఖ్యంగా అనిల్ రావుపూడి టాప్ లేపేశాడంతే. తన సందడి, తన సంతోషం, ఎవరన్నా ఉత్సాహం అసలు ఊగిపోయాడు. చిరంజీవి ముందులో డాన్స్ కట్టేశాడు. ఆ సందడి వేరే రకంగా ఆడియన్స్ కి కన్వే అయింది. సినిమాలో కూడా ఇదే రకమైన జోష్ ఉంటది అని వాళ్ళు ఉత్సాహపడిపోయారు. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు. అదొక లెక్క అయితే ఇంకొక లెక్క వచ్చేసి హుక్ స్టెప్. ఆ హుక్ స్టెప్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోయింది. ఆ ఒక్క స్టెప్ రేపొద్దున థియేటర్స్ లో ఊహించని మెగా ప్రభంజనాన్ని చూపెట్టబోతుంది. ఆ ఒక్క స్టెప్ కోసం, ఆ పాట కోసం, ఆ పాటలో మెగాస్టార్ పర్ఫార్మెన్స్ ని చూసి మైమరిచిపోవడం కోసం తండోపతండాలుగా జనం వస్తారు. అది మెగాస్టార్ మ్యాజిక్. అలాంటి మూమెంట్స్ తో, అలాంటి మ్యాజిక్ తో ఆయన ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ ని షేక్ ఆడించారు. థియేటర్స్ ని ఉర్రూతులుగించారు. రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆ హుక్ స్టెప్ పడుతున్నప్పుడు జనాలు ఎలా ఊగిపోయారో చూసాం. కుర్రోళ్ళు, చిన్నపిల్లలు కాదు, మిడిల్ ఏజ్ వాళ్ళు, ఏజ్ పైబడిన వాళ్ళు కూడా ఆ స్టెప్ కి డాన్స్ చేయడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాంగణంలో ఉత్సాహాన్ని కనపరిచారు. చేసి పారేశారు. అసలు ఆగలేదు. జనరల్ గా ఎవరికైనా దేవుడు పూనితే పూనకాలు వస్తాయి, కానీ మెగా అభిమానులకి, మెగాస్టార్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మెగాస్టార్ ఆన్ స్క్రీన్ మీద సరైన స్టెప్ వేస్తే పూనకం వచ్చేస్తుంది. అదే కనిపించింది. మామూలు కాదు, చంపొదులు పెడేశారు అంతే మెగాస్టార్ హుక్ స్టెప్ ని. అది మెగాస్టార్ అంటే. మెగాస్టార్ ని ప్రాపర్ గా ఉపయోగించడం ఈ మధ్యన చాలా మంది డైరెక్టర్స్ కి చేత అట్లా వింటేజ్ మెగాస్టార్ అంటూ మెగాస్టార్ చేత మెగాస్టార్ ని ఇమిటేట్ చేయిస్తున్నారు. అది కాదు మెగాస్టార్ అంటే. మెగాస్టార్ ఒరిజినాలిటీ వేరుగా ఉంటది. ఆ ఒరిజినాలిటీ ఈ పాటలో కనిపించింది, ఆ హుక్ మూమెంట్ లో కనిపించింది. అనిల్ రావుపూడి జాగ్రత్తగా సరైన ఐటమ్ పట్టేసుకున్నాడు. అదృష్టం అతని వైపు ఉంది. సంక్రాంతికి వస్తున్నప్పుడు ఇంకా పిలిచి మరీ అదృష్టం ఆయన సంఖ్య ఎక్కుతుంది. ఆ ఒక్క స్టెప్ చాలా డిఫరెన్స్ చూపెడుతుంది. ఆ పాట అదిరిపోయింది అంతే. ఆట సందీప్ జాతకం మారిపోద్ది ఈ పాట తర్వాత. ఆల్రెడీ మారిపోయింది. అంత మంచి కంపోజిషన్ జరిగింది. మెగాస్టార్ అద్భుతంగా చేశారు. దట్ ఈస్ ఒరిజినల్ మెగాస్టార్. ఆట సందీప్ ఆ ఒరిజినల్ మెగాస్టార్ ని మళ్ళీ ప్రేక్షకులకి పరిచయం చేశారు. ఊపు వచ్చేసింది అందరికి. అలా కావాలి, అలా చూడాలి అనుకుంటారు మెగాస్టార్ ని. మెగాస్టార్ ఎంత బాగా చేశారు ఆ స్టెప్. తిరుగులేదు దానికి. ఆ హుక్ స్టెప్ చాలా సింపుల్ గా ఉంది, కానీ మెగాస్టార్ వేయటం మూలంగానే దానికి ప్రత్యేకత వచ్చేసింది. ఎంత ప్రత్యేకత వచ్చేసింది అంటే ఆ మాదిరి మ్యాజిక్ ఇంకెవరి వల్ల సాధ్యం కాదు. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాను, నోట్ చేసుకుని పెట్టుకోండి. ఇదే మాదిరి ఈ స్టెప్ ని మెగాస్టార్ కాకుండా ఇంకెవరు అంత మ్యాజికల్ గా వేయలేరు. ఈవెన్ మైకేల్ జాక్సన్ వచ్చినా కూడా ఆ స్టెప్ ని అలా వేయలేడు. మెగాస్టార్ కి మాత్రమే సాధ్యం. అది మెగాస్టార్ మాత్రమే వేసినప్పుడు ఆ మ్యాజిక్ క్రియేట్ అవుతుంది అలాంటి స్టెప్స్ కి. చాలా మంది రీల్స్ చేస్తున్నారు, కవర్స్ చేస్తున్నారు. ఎక్కడన్నా కనపడుతుందో బ్యూటీ? రాదు, వల్ల కాదు. ఆ డాన్స్ మాస్టర్ వేస్తున్నా కూడా రావట్లా. మెగాస్టార్ వేస్తేనే వస్తుంది. అది మెగాస్టార్ మాయా, మెగాస్టార్ స్పెషాలిటీ. అది ఆయనకు మాత్రమే సాధ్యమైన ప్రత్యేకత. అది ఇంకెవరికి సాధ్యం కాదు. ఆ ఒక్క స్టెప్ రిపీట్ గా ఆడియన్స్ ని తీసుకొచ్చిన ఆశ్చర్యపోని అవసరం లేదు. దట్ ఈస్ మెగాస్టార్. ఒకప్పుడు అలాంటి స్టెప్పులతోనే మ్యాజిక్ చేసి బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టాడు. ఈ సినిమాకి అది ఖచ్చితంగా పెద్ద అడ్వాంటేజ్ అవునుంది. అది అసలైన సంక్రాంతి పండుగ. దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు, విభత్తంగా సెలబ్రేట్ చేసుకుంటారు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా. మాస్ ఏరియాస్ లో వేరే రకమైన రచ్చ నడుస్తుంది సినిమాకి సంబంధించి. ఆ ఒక్క పాటలో మెగాస్టార్ పర్ఫార్మెన్స్ చాలా మార్చేస్తుంది, గట్టిగా మార్చేస్తుంది సినిమా రిజల్ట్ ని, సినిమా సక్సెస్ ని. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పాజిటివ్ గా ఉన్నాయి. అనిల్ రావుపూడి సినిమా కాబట్టి లేడీస్ కూడా సిద్ధమైపోయారు. వెళ్ళిపోవాలి, సినిమాని చూసేయాలి అని. భారీగానే కలెక్షన్స్ వస్తాయి. మంచి లాంగ్ రన్ ఉంటుంది. స్టడీగా కలెక్షన్స్ పడే అవకాశం ఉంది. మరికొన్ని గంటల్లో సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ పడిపోబోతున్నాయి. అనిల్ రావుపూడి ఈసారి ఎలాంటి కంటెంట్ తో థియేటర్స్ కి వచ్చారు. కంటెంట్ కి సంబంధించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఐటమ్స్ ని ప్రిపేర్ చేస్తాడు. ఏ ఐటమ్స్ వర్కౌట్ అయినాయి, ఆ ఐటమ్స్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, మెగాస్టార్ ని ఎలా ప్రెజెంట్ చేశారు, ఇలాంటి విషయాల గురించి తెలుసుకుని ఆనందపడదాం. దట్స్ ఇట్. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బికి వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.